హలో గాయస్, హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఇట్స్ బిన్ ఎ లాంగ్ టైం కనిపించి. సో ఏంటంటే ఈరోజు మేము ఈ ఇయర్ వినాయక చవితి చేస్తామని చెప్పి శ్రావణి చెప్పింది కదా. సో ఈ ఇయర్ వినాయకుడిని కొనడానికి వెళ్తున్నాము. సో ఈరోజు ఒక విగ్రహాన్ని ఫైనల్ చేసి అడ్వాన్స్ పేమెంట్ చేద్దామని వెళ్తున్నాను. సో ఇది ఒక చిన్న బ్లాగ్లో చేసి నేను శ్రావణికి ఇస్తే శ్రావణి ఎడిట్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాం. సో లెట్స్ స్టార్ట్. అండ్ మీకు పరిచయం తెలియదు కదా, ఈయన మా చైతన్య అని మా అన్నయ్య. సో మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. సో ఈయనే అనమాట మాకు ఈ సందికి ఏకైక పెద్ద మనిషి అనమాట. సో సో ఈ ప్లేస్ ఆల్రెడీ నేను చెప్పా కదా, ఈ ప్లేస్ వచ్చేసి నున్నా అనమాట. విజయవాడ నుంచి ఒక 11 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా ఈ ఏరియా చూసారా, మొత్తం వినాయకుడి విగ్రహాలే ఉంటాయి అన్నమాట. అక్కడే తయారు చేస్తారు అండ్ తయారు చేసిన వాటికి కూడా అక్కడే వాళ్ళు కలర్స్ వేస్తారు. సో కలర్స్ కూడా ఎలా అంటే, వాళ్ళు వేసిన కలర్స్ నచ్చకపోతే, అంటే వాళ్ళు కలర్స్ ఇలా వేస్తున్నామని చూపిస్తారు, అది మనకి నాట్ ఓకే అయితే మనకి ఇష్టం వచ్చిన కలర్స్ చెప్పొచ్చు, ఆ కలర్స్ అయితే వేస్తారనమాట. సో అలా కలర్స్ కస్టమైజేషన్ సంథింగ్ కూడా ఉంటుంది, అది కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈరోజు అయితే మేము ఎంత ఫీట్లో, అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత ఫీట్లో తీసుకుందాం అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇంకా ఈరోజు వచ్చేసి ఆ కలర్స్ ఏదైతే వేయాలి అంటే ఎంత ఫీట్లో తీసుకున్నాము అండ్ ఎంత రేట్ పడింది అనేది ఇంకా ఈరోజు ఫైనల్ చేసేసామన్నమాట. సో మేము తీసుకున్నది వచ్చేసి 13 ఫీట్ వినాయకుడిని అయితే తీసుకున్నాము. అండ్ ఆ 13 ఫీట్ది అయితే 65,000 అయితే చెప్పారనమాట. సో ఆ ఏం వినాయకుడిని తీసుకున్నామనేది చూపిస్తా, ఇదైతే కాదు. సో దాని పక్కన ఉంది చూసారా, వైట్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో. సో ఇదనమాట మేము తీసుకుంది. ఎంత బాగుందో కదా, ఒక క్యూట్ వినాయకుడు. ఓకే, సో ఇది 13 ఫీట్ అండ్ 65,000 అయితే వాళ్ళు చెప్పారు. సో ఇంకా కలర్స్ అయితే అవ్వలేదు, ఇంకా మొత్తం కలర్స్ వేసిన తర్వాత ఇంకా బాగుంటుంది. సో యా, ఇది జస్ట్ అంటే ఎంత ఫీట్లో తీసుకున్నాము, ఎంత పడింది, అసలు ఏం సెలెక్ట్ చేసుకున్నాము అన్నదే వీడియో, జస్ట్ మినీ వీడియో అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తేజస్ శ్రావణి వ్లాగ్స్. బై బై బుజ్జి వినాయకుడు.